స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి దివ్య స్వరూపాలను భక్తులకు దర్శింపచేస్తారు. శరన్నవరాత్రులు అనేది 9 రోజుల పండుగ. ఈ నేపథ్యంలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. అమృతవర్షిణి, సకల సన్మంగళ ప్రదాయిని అని శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాల విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు తెలియచేస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అయితే రెండో రోజు నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? తప్పకుండా నాన్న. ఈరోజు అమ్మవారు మనకి గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. సో గాయత్రి అమ్మవారు అంటే సకల విద్యలకి అధిదేవత, చతుర్వేదాలకి, అష్టాదశ శక్తి పీఠాలకి, అష్టాదశ శక్తి పురాణాలకి అంతే కూడా ఆవిడే అధిదేవత. సో గాయత్రి అమ్మవారిని కొలవడం వల్ల ఏమవుతుంది మనకి అంటే మేము అన్ని విద్యల్లో అన్ని రంగాల్లో రాణింపు, గుర్తింపు. జనరల్ విద్య అంటే అని అనుకుంటాం మనం, విద్యలు వస్తాయని, కానీ గుర్తింపు అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్కరు ప్రొఫెషనల్గా ఎదగాలి అనుకునే వాళ్ళు, ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఈరోజు ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల, ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల వీళ్ళకి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. సో గుర్తింపు రావడం ఒకటే కాదు కదా, మనకు కావాల్సిన అన్ని కొన్న దాని తగ్గ ధనము, దాని తగ్గ యోగము అన్నీ కావాలి కనుక ఈరోజు అమ్మవారిని చాలా నిష్టగా చక్కగా శ్రద్ధాభక్తులతో చేస్తే ఈ యోగాన్ని మనం అనుభవించవచ్చు అనమాట. మనం అమ్మవారిని ఈరోజు ఈ రూపంలో కొలవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాం. చాలామంది ఏంటంటే ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బంది ఎలా వస్తుంది? ఎవరికైనా సరైన ఉద్యోగం లేకపోతే, సరైన వ్యాపారంలో సరైన లాభాలు లేకపోతే, సరైన ప్రొఫెషనల్లో మంచి రంగాల్లో రాణించకపోతే కదా ఆర్థిక ఇబ్బంది. అనే ఆర్థిక ఇబ్బందిని సపరేట్గా ఉండదు కదా. సో ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అనే దానికి అమ్మవారిని ఆరాధిస్తాం. సో ఇవాళ అమ్మవారిని అలంకరించే విధానము, పూజించే విధానం ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు దంపతులు సమేతంగా అమ్మవారిని పూజించాలి. సో పిల్లలు, దంపతులు అందరూ కలిసి కూర్చొని పూజించాలి. కలిసిన కుటుంబం అయితే అందరూ కలిసి అమ్మవారిని పొద్దున్న నుంచి గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు చక్కగా ఈ రోజంతా గాయత్రి మంత్రాన్ని ఎంత చేస్తే అంత అక్షయ ఫలాలు. అంటే మామూలుగా ఇంట్లో మనం 10 దశ గాయత్రి చేసాం అనుకోండి, దశ గాయత్రి ఫలితమే వస్తుంది. అదే వీళ్ళు ఈరోజు దశ గాయత్రి చేస్తే దశ గాయత్రికి అక్షయ ఫలంగా 100 గాయత్రి చేస్తే అంత ఫలితం వస్తుంది. అందుకని ఈరోజు అమ్మవారికి గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు, మగవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని ఆచరించాలి. ఆడవాళ్ళు చేయకూడదు. ఆడవాళ్ళు మాత్రం చక్కగా శ్రీమాత్రే నమః అని చదువుకోవడం, లలితా సహస్రనామం చదువుకోవడం, ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించడం, త్రిశక్తి నామాలతో అమ్మవారిని అర్చించడము, తర్వాత గాయత్రి అష్టోత్తరంతో అర్చించడం. ఈ విధంగా ఆడవాళ్ళందరూ చేయాలి. మగవాళ్ళు మాత్రం గాయత్రి మంత్రం ఉపదేశం అందరూ కూడా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి. గాయత్రీ దేవిని ఏ రంగు వస్త్రాలతో మనం అలంకరించవచ్చు? ఈరోజు గంధం రంగు, పసుపు రంగు, అంటే పసుపు మామిడి పండు పసుపు రంగు అంట, ఆ పసుపు రంగులో అమ్మవారిని అలంకరణ చీర చక్కగా. నైవేద్యం వచ్చేసరికి అమ్మవారికి కొబ్బరి అన్నం, తర్వాత బూందీ లడ్డు, ఇది అమ్మవారి నైవేద్యం పెడతాం. పానకము, వడపప్పు, ఈ ప్రతిరోజు పానకం, వడపప్పు కంపల్సరీగా పెట్టుకోవాలి. ప్రతిరోజు నవరాత్రులు చేసేవాళ్ళు ఈరోజు కంపల్సరీగా ఏంటంటే బూందీ లడ్డుతో చేయడం వల్ల, బూందీ లడ్డూని లడ్డూలుగా చేసి మనం అందరికీ పంచడం వల్ల కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి బయటపడతాం. సో నైవేద్యం పెట్టడం, అది ప్రసాదంగా పంచడము, సో ఆహారంగా తీసుకోవడం. సాయంకాలం చేసుకునే వాళ్ళు కూడా పొద్దున్న సాయంకాలం చేసుకునే వాళ్ళు సాయంకాలం మహానైవేద్యం పెట్టాలి. మహానైవేద్యం అంటే మనకు తెలిసిందే కదా, అన్నం, పప్పు, కూర, పచ్చడి, పులుసు ఇవన్నీ వేసి అమ్మవారి నైవేద్యం పెడతాం. ఇది మహానైవేద్యం. ఉపవాసం ఉన్నవాళ్ళు, ఉపవాసం ఉండి చేయగలిగే వాళ్ళు చేస్తే చాలా చాలా విశేషం. ఎందుకంటే ఈరోజు మనం ఉపవాసం ఉండడం వల్ల మనకి అన్ని విధాల మన జాతకంలో ఉండే అన్ని యోగాలు కలుగుతాయి. ఈ గాయత్రి అమ్మవారిని కొలవడానికి ఈ నక్షత్రం ఆ నక్షత్రం కాదు, ఎవరికైతే అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలనుకుంటున్నారో, ఏ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఆ రంగంలో వాళ్ళకి అభివృద్ధి కావాలనుకుంటున్నారో అందరూ గాయత్రి అమ్మవారిని అర్చించుకోవాలి, అమ్మవారిని పూజించాలి. అందరూ చక్కగా అమ్మవారి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. జాతకంలో గురుగ్రహం బాగాలేకపోతే, జాతకంలో సో గురుగ్రహం బాగాలేదు అంటే ఏంటంటే ప్రత్యేకంగా గురుగ్రహం బాగలేకపోతే గాయత్రీ దేవిని ఖచ్చితంగా పూజించాలి. ఖచ్చితంగా. ఎందుకు అంటే జాతకం బలాన్ని గురుబలంతో చూస్తాం. జాతకంలో గురుబలం లేకపోతే వాళ్ళకి సరైన ఇన్కమ్ అనేది, సరైన ఆర్థికపరమైన స్థితి ఉండదు.
ఎందుకు ఉండదు అంటే ఎప్పుడైనా జాతకంలో మన ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటే, ఆ పెద్ద దిక్కు అనేది ఉంటే ఎలాగా మనకి అన్ని పనులు సమకూరుస్తాయో జాతకంలో గురుబలం అనేది అంత ఇంపార్టెంట్. సో ఈ బలం లేకపోతే మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే కొంత ఉన్మాదంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళలో ఉండే ఒక ఆలోచన విధానం ఏంటంటే మనం చెప్పే విధానం కంటే కూడా చాలామంది చూస్తుంటారు దుర్గుణాలు ఎక్కువగా కలిగిన మనుషులు, క్రోధము, కామము ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కువగా. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే జాతకంలో ఉండే బలమైన గ్రహదోషం. అంటే గురుబలం అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఇలా ఈ విధంగా తయారవుతారు. చాలా మొండి వాళ్ళండి, చెప్పిన మాట వినరు, మూర్ఖులుగా ప్రవర్తిస్తుంటారు. చాలా మూర్ఖం మనుషులు వీళ్ళు, ఇంత ఎలా మార్చాలో తెలియట్లేదు అని చాలామంది అనుకుంటుంటాం కదా. పిల్లవాడినైనా అనుకోవచ్చు, అలాగే పెద్దవాళ్ళైనా అనుకోవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళకి ఎవరికైనా వస్తుంది. ఈ జాతకంలో ఈ యోగాలు లేనప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జాతకంలో ఉండే ఇబ్బంది ప్రభావం. సో అలాంటి వాళ్ళకున్న ఈ రోజంతా అమ్మవారు ఆచేస్తే ఆ ప్రభావం తగ్గి ఈ సంవత్సరం అంతా గ్రహశాంతి, వాళ్ళకి చక్కగా గ్రహశాంతి ఆ సంవత్సరం అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతుంది. సో స్థిరమైన ఇన్కమ్ లేదు, ఒక మంచిగా స్థిరంగా ఉండాలి, నిలకడగా జరగాలి ఏ పనైనా అనుకునే వాళ్ళకి ఇవాళ అమ్మవారిని అర్చించడం వల్ల అన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అమ్మవారికి సువాసినిగా ఒక ముత్తైదుని పూజ చేయాలి. సో గాయత్రి మాతగా పూజించి ఒక సువాసిని ఇంటికి పిలిచి చక్కగా కాళ్ళకి పసుపు పారాయణ పెట్టి అమ్మవారికి సుమంగళ ద్రవ్యాలు అంటే పసుపు, చీర, జాకెట్ అన్నీ కలిపి అమ్మవారికి ఎలాగైతే ఇస్తామో అలాగే ముత్తైదుకి ఇవ్వాలి అమ్మవారి రూపంలో. అలాగే ఒక బాలకి పూజ చేయాలి కంపల్సరిగా. ఇంట్లో ఎక్కువ లలితా సహస్రనామ పారాయణ చేయించడం వల్ల చాలా విశేష ఫలితాలు ఉంటాయి. సో ఎంత లలితా సహస్రనామ పారాయణ 5 సార్లు చేపించి ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ చేయించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడి ఒక స్థిరమైన ఇన్కమ్ అనేది ఉంటుంది, స్థిరంగా వచ్చే ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎటువంటి వాళ్ళకైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు చక్కగా గుడికి వెళ్ళి ఈ రోజంతా గాయత్రి మాతను అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర ఎదురుగుండా కూర్చొని గాయత్రి మంత్రాన్ని జపం చేసుకుంటూ, ఆడవాళ్ళైతే చక్కగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు, 48, 108 ఇలా ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం చేసుకోలేకపోయామమ్మా, మాకు వచ్చే సంవత్సరం చేసుకునే అవకాశాన్ని ఇవ్వు అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఖచ్చితంగా వచ్చే ఏడాది వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తుంది. అలాగే ప్రతి సంవత్సరము మనకి ఏది ఉందో అంతవరకు చేసుకోవచ్చు. చాలామంది మాకు ఏం లేవు, వస్త్రాలు కూడా పెట్టలేము అనుకున్న వాళ్ళు చక్కగా కుంకుమార్చన అమ్మవారికి కుంకుమతో ఎంత అర్చన చేస్తే అంత విశేష ఫలితాలు ఇస్తుంది ఆవిడ. చక్కగా కుంకుమార్చన అమ్మవారి ఒక ప్రతిమ తీసుకోవడం, లేదా చక్కగా ఒక పళ్ళెలను అమ్మవారి రూపాన్ని పెట్టుకోవడం, లేదా గాయత్రి ఫోటో దగ్గర ఒక తమలపాకు వేసి అక్కడ ఆ తమలపాకు మీద అమ్మవారిని చూస్తూ పూజ చేయడం, ఈ విధంగా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలనే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ప్రతిసారి అమ్మవారి దగ్గర కోరుకునండి ఈ సంవత్సరం ఈ విధంగా చేస్తే వచ్చే సంవత్సరం దీనికన్నా కొంచెం వైభవంగా చేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించు అని ఆమెని కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు అది ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా దినదిన అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతున్నప్పుడల్లా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈ రోజు చేయవలసిన పరిహారం నియమం నాన్న. అయితే గాయత్రీ దేవికి ఏ నియమాలు ఆచరించకూడదు? ఖచ్చితంగా మనం చేయవలసిన ఏంటంటే ఎప్పుడైనా సరే అమ్మవారు అన్ని రూపాలు ఈ నవరాత్రుల్లో ఉగ్ర రూపాలు, అన్నీ కూడా ఉగ్ర రూపాలు. అవి ఎంత ఆవేశంగా ఉంటే, ఒక మనిషి ఆవేశంగా ఉంటే మనం వెళ్ళి నిలబడగలవా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే ఏం చేయాలి? బాగా ఆవేశపడుతున్నప్పుడు సైలెంట్గా వెళ్ళి నించుంటే వాళ్ళు మనని కనురిస్తారు. వాళ్ళు ఆవేశపడితే మనం ఆవేశపడితే అక్కడ బంధం విడిపోతుంది. సో అక్కడ రిలేషన్స్ కట్ అవుతాయి. రిలేషన్స్ కట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే శాంతంగా ప్రవర్తించాలి. సో ఈ రోజంతా కూడా మౌనంగా అమ్మవారిని జపం తప్ప నోట్లోంచి ప్రతిదీ కాదు, కుదరదు, లేదు, వద్దు అనే పదం వాడకుండా చక్కగా సరే చేస్తాము, అవకాశం బట్టి చేస్తాము, అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి సంకల్పము, అమ్మవారు ఎలా అని చెప్తే అలా చేస్తాము అని అమ్మవారు అనుకుంటూ చేస్తే అన్ని పనులు అవుతాయి. ఈ విధంగా చేసుకుని చక్కగా చేసుకుని వెళ్ళచ్చు. అయితే అమ్మ, 2వ రోజు గాయత్రీ దేవి అలంకరణ కోసం మంచి వివరణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.